ఎలక్ట్రిక్ వాహనాల్లో టెస్లా అనేటటువంటిది నెంబర్ 1. ఈ టెస్లాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్లా అధినేత, అట్లాగే ట్విట్టర్ అలియాస్ ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ ఇప్పుడు ట్రంప్కి సంబంధించినటువంటి రాబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర, ఇప్పటికే అది గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఒక అంశం, టెస్లాకి సంబంధించినటువంటి కార్లకి వాడేటటువంటి బ్యాటరీలకు సంబంధించి సప్లై చేసేటటువంటి సంస్థ సిఏటిఎల్, వాళ్ళకి సంబంధించిన సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ టెస్లా బ్యాటరీ సప్లైర్ సిఏటిఎల్ ఏమని చెప్తున్నారంటే, టెస్లాకి సంబంధించినటువంటి 4680 సిలిండ్రికల్ సెల్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు ఫెయిల్ అండ్ నెవర్ బీ సక్సెస్ఫుల్. వాళ్ళు పెట్టబోయేటటువంటి టెక్నాలజీ అస్సలు సక్సెస్సే కాదు, అది పక్కా ఫెయిల్యూర్ అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ కూడా చెప్పాను. దాదాపు గంట సేపు విని కూడా ఆయన పట్టించుకోలేదు అని చెప్తున్నారు. ఇది వృత్తిపరమైనటువంటి లోపమా, లేకపోతే అవగాహన లోపమా, లేకపోతే టెస్లా నిజంగా ఒక ఫెయిల్యూర్డ్ సిస్టమ్ని ప్రజల మీద రుద్దుతోందా అనేటటువంటి భవిష్యత్తు తేల్చాల్సి ఉంది.